అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం రాణిగారు రచించిన పెళ్లి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జీవితంలో మొదటిసారిగా భార్యను చూసి మురిసిపోతున్నాడు కేశవరావు. భార్య పార్వతి తన కూతుర్లిద్దరికీ ప్రసాదించిన అందాన్ని చూసుకుని గర్వపడుతున్నాడు. వద్దంటున్న మనసు వరహాలరావు గారి కొడుకు విజయ్ పెళ్లి చుట్టే పరిభ్రమిస్తోంది. పోయిన ఆదివారం వాడి పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఒకే వీధిలోని వాళ్ళు, పైగా దూరపు చుట్టరికమోను. ఆపసోపాలు పడుతూ కళ్యాణ మండపం చేరుకునేసరికి అర్ధగంట పైనే పట్టింది. చుట్టాలు పక్కాలను మండపం చేర్చడానికి 2 కార్లు, 1 జీపు అరేంజ్ చేశానని వాడు అంటున్నాడు. ఏవి ఒకటైనా వచ్చి చేస్తేనా? స్కూటర్ని స్టాండ్లో పెట్టి వచ్చేసరికి ఆటో నుంచి భార్య పిల్లలు దిగిపోయి నిలబడి లైట్ల డెకరేషన్ చూడటంలో లీనమైపోయారు. పెళ్లి బాగా గ్రాండ్గా జరుగుతోంది. లైట్ల డెకరేషను, మండపం సెట్టింగు, వీడియోలు అంతా అదరహం అనిపించేటట్లుగా ఉంది. ఇకపోతే డైనింగ్ హాల్ గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడికక్కడ టీవీలు అరేంజ్ చేస్తున్నారు. వడ్డించేవారంతా ఒకే యూనిఫామ్లో ముచ్చట గొలుపుతూ ఏమేమి ఐటమ్స్ కావాలో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటూ నమ్రతగా వడ్డిస్తున్నారు. 5 రకాల స్వీట్లు, 3 రకాల హాట్లు, వెజిటబుల్ పులావ్తో పాటు కిల్లి, ఐస్ క్రీములు, స్టీల్ ప్లేట్లు కూడాను. వీడు మంచి పిల్లనే పట్టాడు. ఈ వెధవ ప్రక్కన పెళ్లి కూతురు అందంగా కూడా కనబడుతోంది. పెళ్లి ఇంత గ్రాండ్గా జరిపిస్తారని కల్లో కూడా అనుకోలేదు. దీనికి తోడు మ్యూజికల్ ప్రోగ్రాం ఒకటి. వాయిద్యాల హోరికి మేళతాళాల జోరు కూడా జత కలిసింది. ఇంకేముంది, కడుపులో మొదలైన సన్నని మంట గుండె దాకా వ్యాపించింది. అంతవరకు అలుముకున్న ఆనందం క్రమేపీ అసూయగా రూపాంతరం చెందుతోంది. హఠాత్తుగా కళ్యాణ మండపంలో కలకలం చెలరేగింది. వీడియో తీస్తున్న వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ తో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఎంట్రన్స్ డోర్ వైపు పరిగెత్తడం చూసి అతను కూడా అటువైపు దృష్టి సారించాడు. వీడియో లైట్ల ఫోకస్ మధ్య తెల్లటి సూటులో నల్లగా మెరిసిపోతూ ప్రముఖ కమేడియన్ స్టార్ అనిల్ కుమార్. అందరితో పాటు అతను కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అనిల్ కుమార్ కుటుంబ సమేతంగా పెళ్లికి తరలి వచ్చాడు. పెళ్లి కూతురు వాళ్లకు చుట్టాలవుతారట. అందరూ అతని మీదకు ఎగబడుతూ అతని దృష్టిని ఆకర్షించాలని తెగ తాపత్రయపడుతున్నారు. పలకరించాలని తపన పడిపోతున్నారు. ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంతలో వరహాలరావు గారు పెళ్లి కొడుకు గారి తండ్రి హోదాతో భార్య సమేతంగా ఎదురొచ్చి స్వాగతం పలికాడు. ఆదరాభిమానాలతో తోడుకొని వెళ్లి కూర్చోబెట్టాడు. ఇక్కడ పెళ్లి తతంగంతో పాటు అక్కడ డైనింగ్ హాల్లో భోజనాల తతంగం జరుగుతుంది. ఎన్నోసార్లు వరహాలరావు భోజనానికి ఆహ్వానించినా వెళ్లలేదు. వాడి కుటుంబంతో కలిసి తిందామని ఆగిపోయారు. కాకపోతే వాడితో కలిసి డైనింగ్ హాల్లో అతిథి మర్యాదలు చూస్తూ అప్పుడప్పుడు కనిపించిన స్వీట్లను నోట్లో వేసుకుని చప్పరించేసేవాడు. ఇంతలో పెళ్లి కూతురు తాలూకు పెద్దలు, పెళ్లి కొడుకు వైపు వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీని కామెడియన్ స్టార్ అనిల్ కుమార్ కు పరిచయం చేయసాగారు. ఓ 10 కుటుంబాలు పరిచయాలయ్యాక తర్వాత కేశవరావు వంతు వచ్చింది. ఉక్కిరి బిక్కిరి అవుతూ భార్య బిడ్డలతో వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ అరగంట వరకు వాళ్ళకెదురు సీట్లోనే కూర్చొని పిచ్చాపాటి కబురు చెప్పాడు. మాటకారి అయిన కేశవరావు సహజంగానే వారి దృష్టిని ఆకర్షించాడు. వాళ్లకు ఆ పెళ్లిలో అమితంగా ఆకర్షించిన విషయం మరొకటుంది. ఆ తర్వాత అందరూ భోజనాలకి లేచారు. నెమ్మదిగా వాళ్ళ పక్క సీట్లు ఆక్రమించేసి ఫ్యామిలీతో సెటిల్ అయిపోయాడు కేశవరావు. సినిమా కబుర్లు, షూటింగ్ విశేషాలు 1 గంట పైగా అక్కడ గడిపాడు. కుశల ప్రశ్నలు, నూతన వధూవరులతో ఫోటోలు, గిఫ్టులు, ప్రెజెంట్ చేసుకోవటాలు వంటి వగైరా కార్యక్రమాలు అనంతరం వెళ్తామంటూ లేచారు. 10th చదువుతున్న కేశవరావు కొడుకైన కిరణ్ కి మెగాస్టార్ అంటే అమితమైన పిచ్చి. అనిల్ కుమార్ ఈ మధ్యనే చిరంజీవితో 2 సినిమాలు యాక్ట్ చేసే ఛాన్స్ కూడా కొట్టేసి స్టార్ కమేడియన్ అయిపోయాడు. అనిల్ కుమార్ లో చిరంజీవిని చూసుకుని మురిసిపోసాగాడు కిరణ్. చిరంజీవిని తాకిన అతడి చేతులను మెల్లగా స్పృశించసాగాడు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుంటూ చివరిలో కేశవరావుతో 10 నిమిషాలకు పైగా మాట్లాడటం, స్పెషల్ గా కరచాలనం చేయటం వంటి అంశాలు ఆ తర్వాత అక్కడ చర్చనీయాంశమైనాయి. అదంతా తన ప్రతిభ, టాలెంట్ వలనేనంటూ రొమ్ము విరుచుకుని తిరగసాగాడు కేశవరావు. అతని భార్య పార్వతి తన వయసులో ఉన్నప్పుడు 10 మంది దృష్టి ఎలా ఆకర్షించి ఉందో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి విషయాన్ని వెంటనే గ్రహించేసింది. ఆమె ఊహ తప్పు కాలేదు. అనిల్ కుమార్ వాళ్ళు ఊరు చేరుతూనే వెంటనే వరహాలరావును బియ్యంకుడితో కలిసి హైదరాబాద్ రమ్మని కబురు చేశారు. కేశవరావు ఫ్యామిలీ గురించి, అతని పిల్లల గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వగైరా వగైరా అన్నీ ఆరా తీశారు. కేశవరావు వాగుడుకాయ, తలతిక్క వెధవైనా మొత్తానికి మంచివాడు. కాకపోతే స్టేటస్ అంటే పడి చచ్చే రకం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హై క్లాస్ ఆలోచనలు.
ఇకపోతే అతని భార్య అందమైనదే కాదు, తెలివి కలదు కూడా. గడుసుతనంతో పాటు సంస్కారం మూర్తిభవించిన దొడ్డ ఇల్లాలు. పిల్లలు ముగ్గురును చిరంజీవికి వీరాభిమానులు. కూతుళ్ళిద్దరూ తల్లికి మించిన అందగత్తెలు. రంగుతో పాటు రూపం, దానితో పాటు చదువు, సంస్కారం. ఇంతే సంగతులు. చిత్తగించవలనంటూ కేశవరావు ఫ్లాష్ బ్యాక్ తో సహా వాళ్ళ అలవాట్లు, అభిరుచులు మొత్తం ఏకరావు పెట్టాడు వరహాలరావు. అంతే, ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయలేదు వాళ్ళు. వెంటనే వరహాలరావు చేత విషయం తెలియజేశారు. శరాఘాతంలో తగిలిన కూతురి నిర్ణయానికి వెలువెల్లాడిపోయాడు. ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఏంటే, ఎందుకు చేసుకోనంటున్నావు? మనిషి నలుపనా? నలుపు నారాయణమూర్తి. ఒళ్ళు నలుపైతేనే ముఖం కలగానే ఉందిగా. సినిమా యాక్టర్ అల్లుడంటే ఎంత గొప్ప, ఎంత హోదా అని మనం తలక్రిందుల తపస్సు చేసినా మళ్ళీ ఇటువంటి సంబంధం దొరుకుతుందంటే. కుర్రాడు బాగా కష్టపడేవాడు. ఇండస్ట్రీకి వచ్చిన ఈ 3 ఏళ్లలోనే ఎంత సంపాదించుకున్నాడనుకున్నావు? నిజమే నాన్న, నేను అదే విషయం మాట్లాడుతున్నాను. మొన్న మధ్యనే ఒక సినీ మ్యాగజైన్లో అతని ఇంటర్వ్యూ చదివాను. అతను షూటింగ్ స్పాట్ నుంచి ఇల్లు చేరుకునేసరికి రాత్రి 12 అవుతుంది. తిరిగి మార్నింగ్ 7ంటికే స్టూడియోకి వెళ్ళిపోతున్నాడు. అవుట్డోర్ షూటింగ్స్ అంటూ ఉండనే ఉంటాయి. ఆ లెక్కన అతని ఇంట్లో గడిపే సమయం ఎంత? ఎప్పుడూ షూటింగ్స్ అంటూ అతను బయట తిరుగుతూనే ఉంటాడు. ఇంట్లో కూర్చుని నేను ఒరగబెట్టేదేముంది? ఆయన తాలూకు జనానికి వండి వడ్డించడం తప్ప. నేను అందరిలాంటి ఆడపిల్లనే. నా భర్త నాతోనే ఎక్కువ సమయం గడపాలని కోరుకునే సగటు ఆడదాన్ని. అయినా ఇప్పుడు నాకు హడావిడిగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముందని? డిగ్రీ పూర్తి చేసి పీజీ కంప్లీట్ చేయాలి, కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలి, ఆ తర్వాతనే నా పెళ్లి అని విసురుగా డాబా మీదకి వెళ్లి పిట్టగోడకు ఆనుకొని ఓరగా నిలిచింది. హఠాత్తుగా ఎవరిదో చెయ్యి మెత్తగా తన భుజం మీద పడేసరికి ఉలిక్కి పడి తిరిగి చూసింది. ఎదురుగా చెల్లెలు కనపడేసరికి అమ్మయ్యా అనుకుంటూ, నాన్న అమ్మని మళ్ళీ రాయబారానికి పంపారేమో అనుకుని హడలు చచ్చాను అంటున్న అక్కవైపు తదేకంగా చూసింది. అక్క, నిజం చెప్పవే, ఈ పెళ్లి ఎందుకొద్దంటున్నావు అంటూ అడుగుతున్న చెల్లెలికి జతగా ఇంతలో తమ్ముడు కూడా వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. చెప్పక్క, నాకు కాబోయే బావగారు ఒక సినిమా యాక్టర్ అని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. అక్క, నీ పెళ్లికి చిరంజీవి వస్తారా? ఎంతమంది యాక్టర్లు వస్తారు? చాలా మంది వస్తారా? అక్క ప్లీజ్ ఒప్పుకోవే. ఒప్పుకో అక్క అంటూ గడ్డం పుచ్చుకొని బ్రతిమాలుతున్న తమ్ముడిని ఒక్క తోపు తోసింది. ఎంతసేపు మీ గోలేనా? నా బాధనెవరూ అర్థం చేసుకోరేంటి? అతన్ని రిజెక్ట్ చేయడానికి కారణం కేవలం అతని రంగు కాదు, రూపం అంతకన్నా కాదు. అతను బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, రాత్రింపవళ్లు శ్రమిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, కాదనటం లేదే. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడతను ఆ పొజిషన్లో ఉన్నాడంటే అది కేవలం అతని టాలెంట్ వల్ల కాదు. ఆడియన్స్ ను నవ్వించి ఆహ్లాదపరుస్తున్నది కేవలం అతని హావభావాల వల్ల కాదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అతని ఒంటి రంగుని, లావుపాటి ముక్కును, బండ పదాలను, అడ్డదిడ్డంగా పెరిగిన షేప్లెస్ బాడీని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి మనల్ని నవ్విస్తున్నారు. శాపవశాత్తు భగవంతుడిచ్చిన శారీరక అవలక్షణాలను అతగాడు వెండితెర మీద మరింత మెరిపిస్తూ మనల్ని మురిపిస్తున్నాడు. అతన్ని ఒక కమీడియన్ గా తెర మీద చూస్తూ నేను ఒక ప్రేక్షకురాలుగా ఎంజాయ్ చేస్తాను. మా ఇద్దరికీ గనక వివాహం అయితే, అతను నా లైఫ్ పార్ట్నర్ అయితే, నేను ఒక అనిల్ కుమార్ భార్యగా కాక వంకర్లు పోతున్న శరీరంతో అందరినీ నవ్వించి ఒక కమీడియన్ భార్యగా మాత్రమే గుర్తించబడతాను. రేపు మేం దంపతులైన తర్వాత ఏ ఫంక్షన్కైనా, పార్టీకి వెళ్ళినా అక్కడ జనానికి ఆయన చూడగానే నవ్వు వచ్చి పడి పడి నవ్వుకుంటారు. ఆ నవ్వు అతడి ఫేస్, ఫిగర్ని చూసి కాదు. అతన్ని మించిన అనాకారులు ఈ భూమి మీద బోల్డంత మంది ఉన్నారు. ఆ నవ్వు అతన్ని చూడగానే ఆ స్టార్ చేసిన కామెడీ సీన్స్ గుర్తుకొచ్చి, భార్యగా అది నేను భరింపరాని, సహించలేని విషయం. అదే అనిల్ కుమార్ ఓ సాధారణ గుమస్తాగా నా ఎదుట నిలబడమను తల వంచుకుని తాళి కట్టించుకుంటాను. ఓ భార్యగా అతను హాస్యం పేరిట అపహాస్యం పాలవటం నాకిష్టం ఉండదు. అప్పటి వరకు ఆవేశపూరితంగా మాట్లాడి వెనుతిరిగి మెట్లు దిగబోతూ ఉలిక్కి పడి ఆగిపోయింది. నీళ్లు నిండిన కళ్లతో అక్కడే నిలబడి ఉన్న తండ్రిని చూస్తూనే అప్పటి వరకు తను మాట్లాడినవన్నీ విన్నారన్న విషయం గ్రహించడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. నాకు స్టేటస్ పిచ్చి ఉంది, కాదనను. కాని బలవంతంగా కూతురి మెడలో తాళి కట్టించేటంత దుర్మార్గుడిని కాదమ్మా అంటున్న తండ్రిని చూస్తూ రిలీఫ్గా నిట్టూర్చింది. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.